అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎప్పటినుంచో ఒక డిబేట్ అయితే ఉంది. అదేంటంటే పీపుల్ థియేటర్‌లకి రావడం మానేశారు. ఆడియన్స్ థియేటర్స్‌కి రావడం మానేశారు. ఐదర్ టీవీలో గాని, లేదంటే ఓటీటీలో గాని, లేదంటే ఇంకెక్కడైనా గాని చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మాక్సిమం థియేటర్‌లకైతే రావడానికి ఇష్టపడట్లేదనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. ఎస్పెషల్లీ ఈ లాక్‌డౌన్ అనేది జరిగి, ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ అనేది నార్మల్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత కొన్ని సినిమాల తాలూకా రిజల్ట్ అనేది ఇలాగ కొంతమంది అనుకునేలా చేస్తోంది. సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎందుకని పీపుల్ థియేటర్‌లకి రావడం మానేశారు? అండ్ మెయిన్ ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయడం కుదురుతాదా? ఒకవేళ కుదిరినట్టయితే అది ఎంతవరకు కుదురుతది? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే పీపుల్ థియేటర్‌లకి రాకపోవడానికి కారణం ప్రైజింగ్. అంటే అది టికెట్ ప్రైజింగ్ కావచ్చు, లేదంటే థియేటర్‌లో ఫుడ్ ప్రైజింగ్ కావచ్చు. ఈ 2 కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సరే నార్మల్‌గా ఒక ప్రైస్ రేంజ్ అయితే ఉంటది టికెట్స్‌కి, అది వేరే విషయం. పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు, లార్జ్ స్కేల్ మూవీస్ వీటన్నిటికి కూడా ప్రైసింగ్ అనేది పెంచుతారు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇంకా ఆ సినిమాలకి అంత హ్యూజ్ లెవెల్‌లో అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి థాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డిజర్వ్స్. బట్ కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమాలకు కూడా ఆ ప్రైసింగ్ అనేది పెంచుతూ ఉంటే ఆబ్వియస్‌లీ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు రీసెంట్‌గా 'మ్యాడ్ స్క్వేర్' తీశారు. 'మ్యాడ్ స్క్వేర్' అనేది చాలా చిన్న మూవీ అది. ఒక అంతకుముందు సక్సెస్ అయిన ఒక సినిమాకి సీక్వెల్‌గా వచ్చినంత మాత్రాన దానికి ప్రైసింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ 'నాగవంశి' గారి తర్వాత డిస్ట్రిబ్యూటర్ల కోసం పెట్టాము. అండ్ ఒక 3, 4 డేస్‌లో మొత్తం రికవర్ అయిపోయింది. సో అండ్ మొత్తం ఆ ప్రాంతాలన్నిటిని కూడా నార్మల్ ప్రైసింగ్ పెట్టేసామని చెప్పినప్పటికీ కూడా స్టిల్ ఏమో పీపుల్ అయితే మాత్రం ఆ ప్రైసింగ్‌నైతే ఇష్టపడట్లేదనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు యాస్ ఆఫ్ నౌ. అండ్ తర్వాత ఇంకా థియేటర్‌లకెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ ప్రైసెస్ కూడా చాలా మందికి నచ్చవు. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. టూ మచ్ ఆఫ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ నార్మల్‌గా చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్‌లో చూసుకున్నా కూడా ఒకవేళ ఒక ఫ్యామిలీ గనక ఎళ్ళినట్టయితే అక్కడ ఎక్కువే అవుతది. ఇప్పుడు ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సినిమాకెళ్దాం అనుకున్నారనుకుందాం. సింగిల్ స్క్రీన్ అయితే అరౌండ్ టికెట్‌లకి ఒక 800 నుంచి 1000 రూపీస్ వరకు అవుతాయి. తర్వాత ఇంకా ఫుడ్‌కి అరౌండ్ ఒక 300 నుంచి 500 మధ్యలో అవుతాయి. అదే ఒకవేళ మల్టీప్లెక్స్‌కెళ్లారనుకోండి, టికెట్‌లకి అరౌండ్ ఒక 1200 నుంచి 1400 మధ్యలో అవుతాయి. రిక్లైనర్స్ కాకపోతే, నాన్ రిక్లైనర్స్ అయితే. సో, ఆ రేంజ్‌లో ప్రైజింగ్ ఉంటది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ అండ్ బెవరేజెస్ విషయానికొచ్చినట్టయితే అవి నలుగురు గనక ఒక 2 కోకులు, ఒక 2 పాప్‌కార్న్‌లు, ఒక 2 సమోసాలు తీసుకున్నా కూడా ఈజీగా అది 1000 టచ్ అయిపోద్ది. 1000 దాటిపోద్ది తప్ప ఇంకా తక్కువైతే కాదు. సో, నేనంటుంది అదే అనమాట. సో, ఒక నార్మల్ పర్సన్‌కైనా కాదు. జనరల్‌గా పోనీ ఒక 50,000 ఎర్న్ చేసే పర్సనే అనుకుందాం అబ్బా. 50,000 ఎర్న్ చేస్తున్నారంటే ఓకే. కొంచెం మంచి ఎర్నింగ్స్ అని చెప్పొచ్చు. సో, ఆ రేంజ్‌లో ఎర్న్ చేసే పర్సన్ అయినా కూడా ఒక 3 గంటల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అరౌండ్ ఒక రూ. 2,500 ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. కొంచెం వెనకడుగేస్తారు డెఫినిట్‌గా. సో, ఇష్టపడట్లే. అండ్ ఈ రోజుల్లో ఫ్రెషర్స్‌కైతే ఒక 15,000 అలాగే ఉంటాయి జీతాలు తప్ప అంతకంటే ఎక్కువైతే లేవు. అంతలతోనే స్టార్ట్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువైతే ఉండట్లేదు. సో, ఇన్‌ఫ్లేషన్ పెరుగుతోంది. ప్రైజెస్ పెరుగుతున్నాయి. మార్కెట్‌లో అన్నిటి రేట్లు పెరుగుతున్నాయి. ఎక్సెప్ట్ సాలరీస్. ఏదైనా కొనాలి అనుకుంటే దాని కాస్ట్ పెరుగుతుంది. బట్ కొనగలిగే వాళ్ళ కెపాసిటీ ఎక్కువ పెరుగుతుందంటే పెరగట్లేదు. ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఒక 10% పెరుగుతుంటే సాలరీస్ మహా అయితే ఒక 3%, 4% పెరుగుతున్నాయి. సో, ఇవి కూడా 10% పెరిగితే అప్పుడు మేబీ మొత్తం సిట్యుయేషన్ అంతా మ్యాచ్ అవుతది. బట్ అలా జరగట్లేదు గదా! సో, దానివల్ల ఏంటంటే పీపుల్ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఒక 3 అవర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలా అనే కైండ్ ఆఫ్ ఆలోచనలోకైతే వస్తున్నారనమాట. సో, ఆ 2,500 పెడితే ఈ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి 2 పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మెంబర్‌షిప్ వచ్చేస్తది. పోనీ ప్రైమును, హాట్‌స్టార్ వచ్చేస్తది. అలాగా రెండొచ్చేస్తాయి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నెట్‌ఫ్లిక్స్ అండ్ హాట్‌స్టార్ అండ్ ప్రైమ్ ఈ మూడిటికే వస్తున్నాయి. ఈ మధ్య అయితే ప్రైమ్ గూడా ఎక్కువ కనబడట్లేదు నాకు. నెట్‌ఫ్లిక్సే ఎక్కువ కనబడుతుంది. ఆ తర్వాత కొద్దో గొప్పో హాట్‌స్టార్, ఆ తర్వాత ప్రైమ్ ఉంది. సో, మాక్సిమం ఇలాగే ఉంది సిట్యుయేషన్. సో, పీపుల్‌కి ఏంటంటే ఇదొక కన్వీనియన్స్ ఉంటది గదా! ఒక 1 ఇయర్ అంతా చూసుకోవచ్చు అందులో వచ్చే సినిమాలు. సరే పోనీ అందులో అన్నీ రావనుకుందాం అబ్బా పోనీ. నెట్‌ఫ్లిక్స్‌లో కనీసంలో కనీసం ఒక 30 సినిమాలొస్తాయి. ఏది తెలుగు సినిమాలే. థియేటర్‌లో రిలీజ్ అయ్యేవి. వాటిని మెజారిటీ ఆఫ్ ద మూవీస్‌ని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాడు కొంటున్నాడు. వాడి డామినేషన్ కూడా ఎక్కువ అవుతుంది యాస్ ఆఫ్ నౌ. ఎందుకంటే వాడు ప్రైజెస్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు ఇనీషియల్‌గా. సో, అందరూ నెట్‌ఫ్లిక్స్ సైడ్ ఎళ్ళిపోతున్నారు. సో, ఆబ్వియస్‌లీ ఇంకా ఆడి దాంట్లో ఎక్కువ సినిమాలుంటాయి. సో, నెట్‌ఫ్లిక్స్ ఒక మంత్‌కి రూ. 199 ఉంటది. సో, ఒక ఇయర్‌కి పోనీ ఒక 2,400 అనుకుందాం. సో, 2,400 అంటే ఒక మల్టీప్లెక్స్‌లో ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఒక సినిమా చూడడానికి అండ్ విత్ పాప్‌కార్న్ అండ్ బెవరేజ్ తీసుకోవడానికి అయ్యే ఖర్చుతో సమానం.
సో ఆ అమౌంట్ కనుక పెట్టినట్టయితే నెట్‌ఫ్లిక్స్‌లో 30 సినిమాలు చూసుకోవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ 20, 25 సినిమాలు చూసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతారు కదా! సో దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. సో ఈ ప్రైజింగ్ అనేది డెఫినిట్‌గా ఎఫెక్ట్ చేస్తోంది. అది అన్ని సినిమాలకి ఎఫెక్ట్ చేయదు మళ్ళీ. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు పీపుల్ డోంట్ కేర్. పీపుల్ పట్టించుకోవట్లే అసలు ప్రైజింగ్ కోసం. ఇప్పుడు 'పుష్ప 2' అనే సినిమా వచ్చింది. దానికి ₹800 పెట్టారు ప్రీమియర్ టికెట్. ఆఫ్‌కోర్స్ అంత పెద్ద సినిమాని ముందు రోజు నైట్ 9:30కే చూడగలిగే ఫెసిలిటీ ఏదైతే ఇవ్వడం అది చాలా పెద్ద విషయం అది. సో దానికి ఆ ప్రైజింగ్ అయితే పెట్టారు కదా! సో దానికి ఏమైందంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్నైతే ప్రీమియర్ షోస్ చేశారో వాటన్నిటిలోని కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆక్యుపెన్సీ అయితే ఉంది. 90% ఆక్యుపెన్సీ ఎలా వచ్చింది? పీపుల్ ఆర్ ఓకే ఫర్ బిగ్ మూవీస్. అంటే ఎంత ప్రైస్ అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే కొంచెం అంత బడ్జెట్ పెట్టలేమనుకున్న వాళ్ళు ఒక కొద్ది రోజులు ఆగి ప్రైసింగ్ కొంచెం తగ్గిన తర్వాత వెళ్తున్నారు. ఇంకొంతమంది ఇంకా పూర్తిగా తగ్గి నార్మల్ ప్రైసింగ్‌కి వచ్చాక వెళ్తున్నారు. సో ఇలాగ ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ మాక్సిమం పెద్ద సినిమాలను అయితే అవాయిడ్ చేయట్లేదు థియేటర్స్‌లో. కానీ ఇప్పుడు జనరల్‌గా కొన్ని చిన్న సినిమాలు వచ్చినప్పుడో, లేదంటే ప్రతి వారం సినిమా వచ్చేస్తున్నప్పుడో, అప్పుడు పీపుల్ డెఫినిట్‌గా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఒక సింగిల్ స్క్రీన్‌నే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అరౌండ్ 1400, 1500 అలాగా ఖర్చు అవుతది ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్తే. సరే పోనీ 1200 అనుకుందాం పోనీ తక్కువే యేసుకుందాం. ఇంకా మల్టీప్లెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక 2500 అవుతది. సో ఈ అమౌంట్‌ని ప్రతి వారం పెట్టాలి అంటే ఎంత అవుతది? రూ. 10,000 మల్టీప్లెక్స్‌లకి సినిమాలకే అవుతది. వారానికి ఒకటేసుకున్న. సింగిల్ స్క్రీన్స్‌కి యేసుకుంటే ఒక 5,000 దాకా అవుతది. ఏది నెలకి 4 వారాల పాటు 4 రోజులు అంటే 4 వారాల పాటు వారానికో సినిమా చూసుకున్నట్టయితే. సో ఒక రూ. 5,000 కేవలం సినిమాలకే పెట్టాలంటే ఎవ్వరు కూడా ఇష్టపడరు. జనాలు సినిమాలకు రావట్లేదు అంటే ఎందుకొస్తారు ఇలాగ వారం వారం సినిమాలు దిగుతానే ఉన్నాయి. వస్తానే ఉన్నాయి సినిమాల మీద సినిమాలు వస్తున్నాయి. ఒక్క తెలుగు ఇండస్ట్రీలో నాన్ డబ్బింగ్ సినిమాలు నా గెస్ అయితే నేను చూస్తున్నాను కదా! బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క వారం ఏవేవో సినిమాలు వస్తుంటాయి. కొన్ని సినిమాలు అసలు వచ్చినట్టు కూడా తెలీదు. అలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి. వాటన్నిటి కౌంట్ కలిపితే ఓన్లీ ఔట్ అండ్ ఔట్ తెలుగు సినిమాలే 200 సినిమాలు వస్తున్నాయి ఒక సంవత్సరానికి. మనకున్నదే 52 వారాలు. అంటే యావరేజ్‌గా ఒక వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థర్స్‌డే, ఫ్రైడే అని అనుకుంటే. ఇంక డబ్బింగ్ సినిమాలు ఇంకొక 50 రిలీజ్ అవుతున్నాయి. 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన దగ్గర ఉన్న పాయింట్ ఏంటి? మనకి రజనీకాంత్ గారు ఇష్టమే, కమల్ హాసన్ గారు ఇష్టమే, యష్ ఇష్టమే, రిషబ్ శెట్టి ఇష్టమే, విజయ్ తలపతి ఇష్టమే. కొన్ని ట్రోల్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ హీ హాడ్ సచ్ ఎ గుడ్ ఫాలోయింగ్ ఇన్ తెలుగు స్టేట్స్. ఓకే. సో ఇంకా ధనుష్ గారన్నా ఇష్టమే, విక్రమ్ గారన్నా ఇష్టమే, అజిత్ గారన్నా ఇష్టమే. సూర్య గారన్నా ఇష్టమే, కార్తీ గారన్నా ఇష్టమే. అందరూ ఇష్టమే మనకి. విజయ్ సేతుపతి గారన్నా ఇష్టమే. మనకు అందరూ ఇష్టమే. అటు హిందీ నుంచి తీసుకుంటే 'షారుఖ్ ఖాన్' అన్నా ఇష్టమే, 'ఆమీర్ ఖాన్' అన్నా ఇష్టమే, 'రణబీర్ కపూర్' అన్నా ఇష్టమే. ఇష్టమే. 'అమితాబ్ బచ్చన్' అన్నా ఇష్టమే. ఇటు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మలయాళం నుంచి 'పృథ్వీరాజ్ సుకుమారన్', 'టొవినో థామస్', 'మోహన్ లాల్', 'మమ్ముట్టి' సో మెనీ పీపుల్. మనకేంటంటే వేరే ఇండస్ట్రీస్ నుంచి మనకి బాగా పరిచయం ఉండి వాళ్ళ సినిమా ఒకటి రిలీజ్ అయితే మనం కొద్దో గొప్పో ఎక్సైట్ అయ్యే స్టార్సు అరౌండ్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఇక మన ఇండస్ట్రీ సంగతి పక్కనేటండి. ఇంకా ఎక్కువే ఉంటారు. 20 కూడా కాదు ఇంకా ఎక్కువే ఉంటారు నాకు తెలిసి. సో ఒక 25, 30 మెంబర్స్ దాకా వేరే ఇండస్ట్రీ స్టార్సే ఉన్న టైంలో ఆబ్వియస్‌లీ ఇంక మన స్టార్స్ వాళ్ళ సినిమాలు మళ్ళీ కొత్తోళ్ళు బయటకొస్తున్నారు. కొత్త యాక్టర్స్ వస్తున్నారు. వీళ్ళందరి సినిమాలు కలిపి 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక సినిమాకు ఆన్ యావరేజ్‌గా ఒక సంవత్సరానికి ఎన్ని సినిమాలు చూస్తారు పీపుల్? వాళ్ళకేమన్నా పైనుంచి అక్షయ్ పాత్ర బిందులొచ్చినాయా వాళ్ళకి? ఇట్లా బిందు ఒంపగానే సినిమా టికెట్లు పడిపోవడానికి వెంటనే థియేటర్‌కెళ్ళిపోవడానికి. ఇట్లా కాదు గదా! సో, రాలేరు పీపుల్ ఆబ్వియస్‌లీ. సో, దానికి ఏం జేయాలి? ప్రొడ్యూసర్స్ ఎవరైతే కొంతమంది చిన్న చిన్న సినిమాల మీద ఇన్వెస్ట్ జేస్తున్నారో, వాళ్ళు కొద్దో గొప్పో ఎయిదర్ కంటెంట్ మీద టూ మచ్‌గా కాన్సంట్రేట్ జేయాలి. లేదు అంటే కాస్టింగ్ మీద కాన్సంట్రేట్ జేయాలి. కాస్టింగ్ అంటే మళ్ళీ కాస్ట్ గాదు. నేనంటుంది స్టార్ ఆర్టిస్ట్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నా నేను. సో, దాని మీద కాన్సంట్రేట్ జేయాలి. సో, కొద్దో గొప్పో వెనక్కి రాగలిగితే బెటర్. సో, అలాంటి వాళ్ళ మీద ఇన్వెస్ట్ జేసుకోవాలి. కావాలంటే ఒక ముగ్గురు, నలుగురు ప్రొడ్యూసర్‌లు కలిసి ఒక సినిమా తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద హిందీ సినిమాలు చూస్తాను నేను. నలుగురు ప్రొడ్యూసర్‌లు ఉంటారు. బుక్ మై షో లిస్ట్ చూస్తే కింద నలుగురు ప్రొడ్యూసర్ లిస్ట్ ఉంటది. ఇంతమంది ఎందుకురా అనుకుంటాను నేను. తర్వాత అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఒక పర్టిక్యులర్ హీరోతో సినిమా తీస్తే బిజినెస్ ఉండదని తెలిసి, ఇంకో పెద్ద హీరోతో సినిమా తీద్దామంటే వాళ్ళ దగ్గర బడ్జెట్లు సరిపోక, సో నలుగురు చిన్న చిన్న ప్రొడ్యూసర్లు కలిసి ఒక పెద్ద హీరోది ప్రొడ్యూస్ చేస్తారు. ఈవెన్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు. సో అలా చేసుకుంటే బెటర్ ఆప్షన్ తప్ప నో నార్మల్‌గా అయితే కష్టం. ప్రతి వారం ఒక 4 సినిమాలు, 5 సినిమాలు రిలీజ్ చేసి 4, 5 సినిమాలకి జనాలు వచ్చారని ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అత్యాశ, దురాశ, పేరాశ. ఎన్ని ఆశల పేర్లుంటే అన్ని ఆశల పేర్లు పెట్టుకోవచ్చు. అది కరెక్టే కదా! సో, ఇది మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. తర్వాత రెండోది ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ఓటీటీలనేవి వచ్చేసి పీపుల్‌కి ఆ కంఫర్ట్ అనేది వచ్చేసింది. సో, ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు.
ఇంట్లోని ఏసీలు ఉంటున్నాయి ఇప్పుడు చాలా మందికి, ఈఎంఐలోను ఇన్స్టాల్మెంట్లో తీసేసుకుంటారు. సో ఇంట్లోని ఏసీ ఉంటుంది, డైరెక్ట్గా కొన్నోళ్ళు కొంటున్నారు. సో ఎలాగ ఇంకా థియేటర్కి వెళ్ళినా ఏసీ ఉంటుంది, ఎక్కడైనా అదే ఏసీ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్తే కొన్నిసార్లు గోల అవన్నీ ఉంటాయి. అండ్ పిల్లల్ని తీసుకొని వస్తారు కొంతమంది, వాళ్ళ గోలలు వాళ్ళ ఏడుపులు ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ షో స్టార్ట్ అయిన 15 నిమిషాలు కూడా ఫ్లాష్ లైట్ వేసుకొని మన మొహానికి కొడుతూ ఇది ఏరో అని అడుగుతుంటాడు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ నచ్చగా ఓటీటీలో ఇంట్లో ప్రశాంతంగా చూసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఆబ్వియస్లీ. ఇంకా ఆ బేసిస్ మీద కూడా కొంతమంది ఆడియన్స్ డివేట్ అవుతారు. అండ్ ప్రైసింగ్ వల్ల కూడా చెప్తున్నాను కదా. సో ఒక సినిమాకి ఏదైతే అమౌంట్ పెడతారో ఆ అమౌంట్తో ఈ ప్రైమ్, హాట్స్టార్ లాంటి 2 ఓటీటీలు వచ్చేస్తే, లేదంటే నెట్ఫ్లిక్స్ ఒకటి వచ్చేస్తే సంవత్సరానికి. సో ఒక సినిమాకి మల్టీప్లెక్స్లో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్తో ఒక సంవత్సరంలో 25 సినిమాలు చూసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. సో ఇంకెందుకు అంత పెడతారు పీపుల్, అంతే కదా అది. సో డెఫినెట్గా ఓటీటీ కూడా పీపుల్ని థియేటర్లకు రానివ్వకుండా చేస్తుంది. తర్వాత మూడో రీజన్ పైరసీ. బేసిక్గా పైరసీ అనేది ఎంత పెద్ద లెవెల్లో పీపుల్ని థియేటర్లకు రానివ్వకుండా చేస్తుంది అనేది అసలు ఊహించను కూడా ఊహించలేరు. నిజంగా చాలా పీక్ లెవెల్లో పైరసీ సినిమాని చంపుతోంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇంకేం లేదు, వీళ్ళు ఇట్లాగా ఈ ప్రైజెస్ అనేవి పెట్టడం అండ్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనేది పెట్టడం. అండ్ దానికి కూడా మళ్ళీ ఈ ట్రావెలింగ్ ఆ ఖర్చులు కూడా మళ్ళీ బోనస్, పార్కింగ్ టికెట్లు ఉంటాయి కొన్ని థియేటర్లో, అది మళ్ళీ 20 రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. సో ఇట్లా చాలా వరకు ఉంటాయి కదా. సో ఒక సినిమాకి థియేటర్కి వెళ్ళి చూడటం అంటే ఆఫ్ కోర్స్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. ఆ ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడా కూడా రాదు. అది ఓటీటీలో చూసినా రాదు, టీవీలో చూసినా రాదు, ఎక్కడా రాదు. కానీ స్టిల్ అది పైరసీలో చూసినా రాదు. కాకపోతే ఏంటంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అదే చెప్తున్నాం కదా, పెంచుతున్న టికెట్ రేట్లు, పెరుగుతున్న ఫుడ్ ప్రైజెస్, పార్కింగ్ టికెట్లు, వెళ్ళడం రావడం, ట్రాఫిక్లు, ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీపుల్ అయితే రావట్లేదు. అండ్ వాళ్ళ కోసమే ఈ పైరసీ సైట్లు అనేవి పెడితే అయ్యేవో బూస్ట్ అయిపోతున్నాయి. పీపుల్ వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాటికి ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు, వెళ్తున్నారు. మూవీ రూల్స్ అంటారు, తమిళ ఎంబీ అంటారు, ఇంకా చాలా పేజెస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత దాని పేరేంది ఓటీటీలోకి వచ్చిన తర్వాత వస్తుంది, దాని పేరు గుర్తురావట్లేదు నాకు టక్కన. ఏమో నాకంటే బేసిక్గా ఎక్కువ ఐడియా లేదు ఆ సైట్ల కోసం, అందుకే గుర్తులేదు. బట్ అది కూడా బాగా పాపులర్ యాక్చువల్గా. ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొన్నిసార్లు మాట్లాడారు దానికోసం. అది కొంచెం బాగా పాపులర్, టక్కన స్ట్రైక్ అవ్వట్లేదు. సరే ఏదో ఒకటి మొత్తానికి. సో ఈ పైరసీ సైట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కూడా కిల్ చేస్తున్నట్టే. సో ఓటీటీలో కూడా పీపుల్ని చూడనీయకుండా చేస్తున్నట్టు, ఆ అమౌంట్ కూడా ఇంకా పెట్టనీయకుండా. ఇది బేసిక్గా అన్నెసెసరీ. కానీ ఇంకా అంతే చెప్తున్నాడు కదా ఇంకా. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఒకటి ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని డబ్బులు పెట్టి తయారు చేశారు అంటే దాన్ని ఆడియన్స్ కొనాల్సింది డబ్బులు పెట్టే. అది దానికి ఎంత పెట్టారు, ఎలా పెట్టారు అనేది సెకండరీ థింగ్. అది నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. కానీ మన దగ్గర ఏమైపోయిందంటే ఈ సినిమా ఇండస్ట్రీ విషయంలోనే అది నేను డబ్బులు పెట్టను కానీ ఐ వాంట్ దట్ ప్రొడక్ట్ అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే వచ్చింది అనమాట. సో దీన్ని ఇంకా ఎవరు మార్చలేరు. ఈ ఫెసిలిటీ ఇక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంసంగ్ ఇయర్ బడ్స్ ఉన్నాయనుకుందాం, లేదంటే అదే శాంసంగ్ ఫోనే అనుకుందాం. శాంసంగ్ గ్యాలక్సీ S24, S25 ఏదో లాంచ్ అయింది కదా, 25 అనుకుందాం. ఈ S25 మొబైల్ కాస్ట్ అరౌండ్ ఒక 1,50,000 రూపాయలు, 1,60,000 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. S25 అల్ట్రా. సో ఆ 1,50,000 రూపాయల ఫోన్ని చైనా వాడు ఉంటాడు, డూప్లికేట్లు చేస్తుంటాడు. వాడు ఎస్ పక్కన ఏకి స్పేస్ ఇచ్చి ఏని కూడా వేరే రకంగా పెట్టి వేసి అది కూడా శాంసంగ్ అని పెట్టి అమ్ముతూ ఉంటాడు. అందులో ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉండవు అండ్ ఇంత క్వాలిటీ ఉండదు అండ్ నడవదు ఎక్కువ కాలం పాటు. ఒక 1 ఇయర్ వస్తే గొప్ప ఆ కైండ్ ఆఫ్ ఫోన్స్. బట్ వాటికి ఏంటంటే ఒక 30,000కి అమ్మేస్తాడు, 20,000కు 25,000కు అమ్మేస్తుంటాడు డూప్లికేట్ మొబైల్స్. సో ఇలా అమ్ముతూ ఉంటాడు. బట్ దానికైనా సరే కస్టమర్ ప్రైస్ పెడతాడు, ఎంతో కొంత పెడతాడు. అండ్ అది చీప్ ప్రొడక్ట్ అండ్ దాని యొక్క ఏమంటారు కెపాసిటీ కూడా తక్కువ, ఎక్కువ కాలం పనిచేయదు అది. అండ్ మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో అక్కడ ఏమైంది, మీకు శాంసంగ్ S25లో ఉన్న ఫీచర్లు, దాని లుక్ ఏదైతే ఉందో కొంతవరకు మీకు దొరుకుతుంది వేరే దగ్గర, బట్ తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. బట్ ఫ్రీగా అయితే దొరకట్లేదు, కంప్లీట్ ఫ్రీగా అయితే దొరకట్లేదు. బట్ మీన్ వైల్ సినిమాలో అలా కాదు. సినిమా ఏంటంటే ఇక్కడ ఈ పైరసీ సైట్స్లో కంప్లీట్ ఫ్రీ కదా, అబ్సల్యూట్ ఫ్రీ. సో అది జరుగుతుంది అనమాట. ఐబొమ్మ, అది ఇప్పుడు గుర్తొచ్చింది పేరు, ఐబొమ్మ. ఇప్పుడు రియలైజ్ అయ్యా. సో అదే అంటున్నా. సో ఇది ఇలా జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ దీనికి ఇంకొంతమంది అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక సబ్బు కొట్టే ఇంకో సబ్బు ఫ్రీ అంటే లేడీస్ ఎందుకు అట్రాక్ట్ అవుతారు, ఒకటి ఫ్రీగా వస్తుందని. కానీ అక్కడ అట్లీస్ట్ ఒకటి కొనాలి, ఇక్కడ అది కూడా కాదు, కంప్లీట్ ఫ్రీ కదా, అబ్సల్యూట్ ఫ్రీ. సో ఇంకెందుకు అట్రాక్ట్ కాకుండా ఉంటారు, పీపుల్ విల్ అట్రాక్ట్ టు ఫ్రీ థింగ్స్, రైట్. సో ఆబ్వియస్లీ అదే జరుగుతుంది ఇక్కడ. తర్వాత 4వ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ గుడ్ సినిమాస్. మంచి సినిమాలు కొన్నిసార్లు వస్తున్నాయి, కొన్నిసార్లు రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ సంక్రాంతినే తీసుకుందాం, 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 సినిమాలు ఏంటికి, ఏం చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి.
అయితే ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా బేసిక్‌గా అనుకున్నంత స్థాయిలో లేదు. అది ఆడలేదు. కలెక్షన్స్ అయితే రాలేదు దానికి ఎక్స్‌పెక్ట్ చేసినట్టు. అది ఓకే. అది వేరే విషయం. తర్వాత 'డాకు మహారాజు' దానికి ఏవైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో దాని మీద అది ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చని ఎక్స్‌పెక్ట్ చేశారో, ఎంతవరకు ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేశారో ఆ లెవెల్‌లో ఉంది. ఆ సినిమా దానికి తగ్గట్టు ఉంది. అండ్ దానికి తగ్గట్టు కలెక్షన్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఆ తర్వాత సంక్రాంతికొస్తున్నాం. సంక్రాంతికొస్తున్నాం అనేది ఇంకా యునానిమస్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఇంక పరిగెట్టారు. ఆఫ్‌కోర్స్ దాన్ని కొంతమంది ట్రోల్ చేసినోళ్ళు కూడా ఉన్నారు గానీ, స్టిల్ 300,00,00,000 పైన కలెక్ట్ చేసిన సినిమా అది. ఓకే. సో, ఇక్కడ ఏమైంది? పీపుల్‌కి మొత్తం 3 సినిమాల మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సినిమాలు చూడాలనుకున్న వాడు సంక్రాంతికి ఆ 3 సినిమాలు చూడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కొంతమంది 2 చూద్దాం అనుకుంటారు. కొంతమంది ఏదో ఒకటే చూద్దాం అనుకుంటారు. బట్ ఎవరైతే పీపుల్ 3 సినిమాలు చూద్దాం అనుకుంటారో వాళ్ళకి ఒక సినిమా డిసప్పాయింట్ చేస్తది. ఇంకో సినిమా పర్లేదనిపిస్తది. ఇంకో సినిమా చాలా బా అనిపిస్తది. సో, ఇప్పుడు 3 సినిమాలు చూసిన వాళ్ళకి. సో, ఇప్పుడు ఏమైపోద్దంటే ఆటోమేటిక్‌గా ఒక సినిమాకి ప్రైజింగ్ కూడా ఎక్కువుంటది యాక్చువల్‌గా ఫస్ట్ మూవీకి. సో, 'గేమ్ చేంజర్‌కి' ఆబ్వియస్‌లీ ఎందుకంటే 1 AM షోలు అవన్నీ పడ్డాయి. సో, దానికి ప్రైజింగ్ ఎక్కువుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ తర్వాత నార్మల్ జనరల్ టికెట్స్ కూడా ఏపీలో హైక్స్ అయితే ఇచ్చారు. తెలంగాణలో ఫస్ట్ డే ఇచ్చారు గానీ తర్వాత నుంచి లేదు మరి. సో, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు పీపుల్ ఎక్కడో డిసప్పాయింట్ అవుతారు. డిస్సాటిస్ఫాక్షన్ వస్తది వాళ్ళకి. ఇప్పుడు 'లైగర్' సినిమా ఉంది. 'లైగర్' సినిమాకి కూడా అదే జరిగింది. 'లైగర్' సినిమాకి విజయ్ దేవరకొండ గారు చాలా హ్యూజ్ లెవెల్‌లో హైప్ ఇచ్చారు. బట్ ఆ మూవీ అలా లేదు. యూ నో దట్ ఈస్ ద హ్యూజ్ ప్రాబ్లమ్. ఆయన లెక్క 200 నుంచి స్టార్ట్ చేస్తాం. సంథింగ్ అట్లా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారాయన. బట్ స్టిల్ ఆ మూవీ దానికి తగ్గట్లేదు. అండ్ రెండోది ఇప్పుడు 'ఆచార్యని' తీసుకుందాం. 'చిరంజీవి' గారు, 'రామ్ చరణ్' గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో తండ్రి కొడుకుల కాంబినేషను యూ నో చాలా పెద్ద పెద్ద స్టార్స్ కదా! వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ఆబ్వియస్‌లీ హైప్ బీభత్సంగా ఉంటది. బట్ ఆ మూవీ ఆ హైప్‌కి తగ్గట్టు లేదు. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా చాలా సినిమాలుంటాయి. తర్వాత 'బోళా శంకర్' గావచ్చు, ఇంకా ఎన్నో సినిమాలు వాటి మీద ఏవైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో వాటికి తగ్గట్టు ఉండవు. సో, పీపుల్‌కి ఏంటంటే కొంతమంది రివ్యూలు చూసి ఒకవేళ మూవీ బావుందంటే ఎళ్తారు, బాలేదంటే ఎళ్ళరు. కొంతమంది వాళ్ళు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతారు. ట్రైలర్ చూసి బావుందనుకుంటే ఎళ్తారు, బాలేదనుకుంటే ఎళ్ళరు. కొంతమంది ఆ జోనర్ చూస్తారు. ఆ జోనర్ చూసి ఇది మనకు సెట్ అవుతదా లేదా అని డిసైడ్ అయ్యి దాన్ని బట్టి ఎళ్ళాలా వద్దా అని ఆలోచించుకొని దాన్ని బట్టి సినిమాకెళ్తారు. కొంతమంది ఇంకా డైరెక్ట్‌గా సినిమాకెళ్ళిపోతారు. ఏది ఎట్లుంటే అట్లుంది మనకి సినిమా బావుంటదనే కాన్ఫిడెన్స్ ఏం గాదు మరిక పలానా డైరెక్టర్ అంటే ఇంక సినిమా అద్భుతంగా ఉంటది. పలానా హీరో అంటే అద్భుతంగా ఉంటది. పలానా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ ఇరగదీస్తాడు. పలానా హీరోయిన్ ఉందంటే ఆ సినిమా సూపర్ హిట్టే. ఇలాంటి కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అన్ని పెట్టుకొని డైరెక్ట్‌గా ఎళ్లి సినిమా చూస్తే తీరా ఆ సినిమా డిసప్పాయింట్ చేస్తది. అట్లా చేయడం వల్ల అనవసరంగా వచ్చాననే ఫీలింగ్ వచ్చి, ఆ తర్వాత సినిమాకెళ్ళాలంటే 2, 3 సార్లు ఆలోచిస్తాడు. 5 సార్లు ఆలోచిస్తాడు, 10 సార్లు ఆలోచిస్తాడు. అయినా కూడా ఎళ్ళాలనిపించకపోవచ్చు కొన్ని సార్లు. అలాంటి సిట్యుయేషన్స్‌లోకి వస్తున్నారు ఇప్పుడు పీపుల్. ఎందుకంటే వరస పెట్టి బ్యాడ్ మూవీస్ వస్తున్నాయి. ఏదో కొన్ని గుడ్ మూవీస్ వస్తున్నాయి. అండ్ దాంట్లో కొన్ని ఆణిముత్యాలు, ఎక్స్‌ట్రార్డినరీ సినిమాలు కూడా ఉంటున్నాయి. బట్ స్టిల్ బ్యాడ్ మూవీస్ కూడా వస్తున్నాయి. సో, ఆ బ్యాడ్ మూవీస్ ఏంటంటే మళ్ళీ కొంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచే రావడం వల్ల పీపుల్‌కేంటంటే ఆ డిసప్పాయింట్‌మెంట్ లెవెల్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ డిసప్పాయింట్‌మెంట్‌ని తగ్గించే సినిమాలొచ్చినోడు మళ్ళీ ఎళ్తారు పీపుల్. ఇప్పుడు 'కా' సినిమా ఉంది. 'కా' మూవీ అనేది కిరణ్ అబ్బవరం గారు అంత అంటే మిగతా స్టార్స్‌తో కంపేర్ చేసుకుంటే అంత వైడ్ పాపులారిటీని కలిగి ఉన్న స్టార్ అయితే కాదు. బట్ ఆయన మూవీ 50,00,00,000 కలెక్ట్ చేసింది. రైట్. సో, 50,00,00,000 కలెక్ట్ చేసింది ఒక హీరో సినిమా అంటే డెఫినిట్‌గా అందులో కంటెంట్ ఎంత బాగుంటే పీపుల్ ఎళ్ళుంటారు. సో, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉండాలనమాట. సో, అది మిస్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ గుడ్ కంటెంట్. గుడ్ సినిమాస్. సో, అది మిస్ అవ్వడం వల్ల కూడా పీపుల్ ఏంటంటే, సర్లే చూద్దాంలే మరీ బాగున్నట్టు టాకొస్తే అప్పుడు ఆలోచిద్దాంలే. ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్‌లోకి ఎళ్ళిపోయారనమాట. సో, దానివల్ల కూడా వన్ ఆఫ్ ది బిగ్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అందుకే పీపుల్ కూడా థియేటర్‌లకు రావట్ల. తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ నాకు తెలిసింది ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను యాక్చువల్‌గా. పెద్ద హీరోల సినిమాలకైతే పీపుల్ వస్తున్నారు థియేటర్‌లకి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని. బట్ ఆ పెద్ద హీరోలు థియేటర్‌లోకి వస్తున్నారా అంటే రాట్లేదు. 2, 3 ఏళ్ళకోసారి వస్తున్నారు. ప్రతి పెద్ద స్టార్ హీరో సంవత్సరానికి ఓ సినిమా తీస్తే థియేటర్‌లో డెఫినిట్‌గా కలెక్షన్‌లతో నిండుతాయి. కనీసం ఒక 4, 5 రోజుల పాటు బిజినెస్ బీభత్సంగా నడుస్తది. అంటే అదే ఒకవేళ దాని టాక్ ఎంత బ్యాడ్‌గా ఉన్నా ఇప్పుడు 'గేమ్ చేంజర్‌కే' ఎగ్జాంపుల్ తీసుకోండి. టాక్ బ్యాడ్ ఉంది. కానీ సినిమా 200,00,00,000 కలెక్ట్ చేసింది. ఎట్లా కలెక్ట్ చేసింది? బికాస్ ఆఫ్ ద పుల్ ఆఫ్ 'రామ్ చరణ్' గారు. అంతే ఒక స్టార్ హీరో పుల్ అలా ఉంటది. ఒకవేళ సినిమా గనక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే ఇంకా పుల్ పీక్ లెవెల్‌లో ఉంటది. లైక్ ఇప్పుడు 'కల్కినే' తీసుకుందాం. 'కల్కికి' తెలుగు లాంగ్వేజ్ నెట్ అరౌండ్ 295,00,00,000 300,00,00,000 దగ్గరలో ఉంది. అంటే ఒక తెలుగు లాంగ్వేజ్ నుంచి నా గెస్ అయితే అరౌండ్ ఒక
ఒక 380 ఆర్ అరౌండ్ ఆ క్రోర్స్ కలెక్ట్ చేసింది, 380 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసింది. సో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు, సో జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నా, 360 to 380 మధ్యలో ఉంటుంది. సో ఆ లెవెల్లో కలెక్ట్ చేసింది. సో మంచి టాక్ వస్తే ఈ లెవెల్లో కలెక్ట్ చేయగలుగుతారు. అంటే తెలుగు RRRనే తీసుకుందాం, ప్రైజెస్ అవి కొంచెం బాగా ఉండి బాగా పెట్టి మంచి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన తర్వాత 430 కోట్ల దాకా కలెక్ట్ చేసింది అది. ఇక 413 కోట్లు ఎంతో నెట్ కలెక్ట్ చేసింది. సో ఇంకెక్కువే వచ్చినట్టే. సో చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ చేసిన సినిమా. సో మన దగ్గర ఏంటంటే మంచి టాక్ వస్తే బీభత్సం కలెక్షన్స్ ఉంటాయి, బట్ ఒకవేళ బ్యాడ్ టాక్ వచ్చినా కూడా మినిమల్ కలెక్షన్స్ ఉంటాయి డెఫినెట్గా స్టార్ హీరోస్ అయితే. సో అందుకనే స్టార్ హీరోస్ సంవత్సరానికి ఒక సినిమా తీయాలంటారు, బట్ వాళ్ళు తీయరు సార్, వాళ్ళు తీయరు. ఏమనంటే పాన్ ఇండియా స్టార్డమ్, అందరూ చూస్తారు, సో గొప్ప సినిమాలు ఇవ్వాలి, పెద్ద పెద్ద సినిమాలు ఇవ్వాలి, ఈ కాన్సెప్ట్లో ఉన్నారు. బట్ ఏమో మరి ఇంకా అది కూడా సంవత్సరానికి ఒకసారి తీయచ్చు అలా కూడా, బట్ తీయలేకపోతున్నారు అంతే. సో నా గెస్ అయితే ఒక్క ప్రభాస్ గారు మాత్రమే ఆ లాక్డౌన్ ఆ టైంలో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆయనకు షూటింగ్లు ఆగిపోయినాయి కాబట్టి, బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఆయన ఒక్కరు మాత్రమే ఇంకా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసే కైండ్ ఆఫ్ షెడ్యూల్తో వెళ్తున్నారు. తర్వాత ఎన్టీఆర్ గారు ఒక 4 సంవత్సరాల వరకు ఆ షెడ్యూల్తో ఉన్నారు యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం. సో అది మరి పరిస్థితి ఇంకా అంతే. అంటే ఇంకా చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రభాస్ గారు లైనప్ పెద్దదే ఉంది. సో సంవత్సరానికి ఒక సినిమా రావచ్చు, అట్లీస్ట్ ఇయర్ రాజాసాబ్ రాకపోయినా కన్నప్ప అయినా వస్తుంది అయింది. అది కన్నప్ప మాక్సిమం ఆయన సినిమాలాగే రీచ్ ఉంది కాబట్టి, ఆయన సినిమాలాగే పాపులర్ అవుతుంది కాబట్టి ఇంకా అట్లాగే ఉంది. సో అది మరి పరిస్థితి. సో అఫ్ కోర్స్ మంచు విష్ణు గారే హీరో అందులో, బట్ స్టిల్ అది ప్రభాస్ గారి వల్ల అంత రీచ్ వచ్చింది కదా. సో అది పాయింట్ అక్కడ. సో నేను అంటుంది అదే, ప్రభాస్ గారు ఓకే, ఎన్టీఆర్ గారు ఓకే, రామ్ చరణ్ గారు ప్రస్తుతానికి 2 సినిమాలు లైనప్తో ఉన్నారు అంతే, పెద్ద ఒకటి, సుకుమార్ గారితో ఒకటి, అండ్ మరి ఇంకా సందీప్ రెడ్డి వంగ గారితో ఉందంటున్నారు, బట్ అది ఎప్పుడు అనేది తెలియదు ప్రస్తుతానికి, డెవిల్. ఇంకా తర్వాత అల్లు అర్జున్ గారు, ఆయన ఓన్లీ ఒకటే ఉంది లైనప్, అట్లీ గారితో సినిమా. త్రివిక్రమ్ గారి సినిమా గాలి పోయినట్టే అది, ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఇప్పుడు శివకార్తికేయన్ గారితో మాట్లాడి ఆయన 70 కోట్ల రెమ్యునరేషన్ అనేసరికి ఆయన ఇంకా పక్కన పెట్టేసి వెంకటేష్ గారితో సినిమా తీసుకుంటున్నారు ఆయన అని ప్లాన్ చేస్తున్నారు, ఇంకా అది కూడా కన్ఫర్మ్ కాలే. ఇంకా తర్వాత ఇంకా మహేష్ బాబు గారు రాజమౌళి గారి దగ్గర చిక్కుకుపోయారు, ఆ సినిమా అయిన తర్వాతే ఈయన బయటకు అయితే రాగలుగుతారు. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ ఉన్నారు. ఇంకెవరున్నారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు. ఏమో చెప్పినట్టే ఉన్న 4 కోసం సర్లేండి. అదే సార్ చెప్తున్నాడు కదా, పాయింట్ ఏంటంటే ఇది పరిస్థితి. సో వీళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒక సినిమా తీస్తే బెస్ట్ ఉంటుంది, కానీ అది జరగట్లేదు. అంటే ఏమనంటే స్టోరీలు లేవు, సినిమాలు లేవు అంటారు, కానీ ఉంటాయి, బట్ వాటిని ప్రాపర్గా తీయట్లే. అండ్ డైరెక్టర్ సైడ్ కూడా కొంత ఫాల్ట్ ఉంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వరకు అంతసేపా మరి, అంటే ఆయన పర్ఫెక్ట్ సినిమా ఇద్దాం అనుకుంటున్నారేమో, నేను కాదన్న, కానీ ఎంత పర్ఫెక్ట్ సినిమా అయితే మాత్రం 2024లోనే 23లోనే యానిమల్ వచ్చింది, 2023 అనుకుంటా నాకు తెలిసి. సో చాలా లేట్ అయింది కదా, నేను అంటుంది అదే అనమాట. సో ఇంత డిలే అంటే ఎట్లా, 2023 డిసెంబర్ 1 వచ్చింది, ఎస్. ఇప్పుడు ఆయన నాకు తెలిసి ఇయర్ ఎండింగ్లో మళ్ళీ ఎప్పుడో స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అరౌండ్ 2 ఏళ్ళు ఓన్లీ ప్రీ ప్రొడక్షన్ వర్కే నడుస్తుంది ఆయనకి. ఇంకా ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడు అవ్వాలి, షూటింగ్ ఇదంతా జరిగిన తర్వాత అది ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ఏటో, ఆ తర్వాత మళ్ళీ యానిమల్ పార్క్. సో ఇట్లా డిలేస్ అనేవి డైరెక్టర్ల సైడ్ నుంచి కూడా ఉంటున్నాయి. ఇప్పుడు రాజమౌళి గారు 2017లో బాహుబలి 2 తీసి, 2022లో RRR తీసి, 2027కి మహేష్ బాబు గారి సినిమా తీసి, 5 ఏళ్ళకో సినిమానా, ఇంకెందుకు ఇంకా ఇంతోటి దానికి 5 ఏళ్ళకో సినిమా తీస్తే కనీసం 2 ఏళ్ళకో సినిమా తీయచ్చు కదా ఓ డైరెక్టర్. అట్లా కూడా జరగట్లేదు. ఏమనంటే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వచ్చింది కదా అంటే వస్తుందబ్బా, అది 2 ఏళ్ళు కూడా తీసినా వస్తుంది ఇలా తీస్తే. ఏమో అంటే అఫ్కోర్స్ RRR కంటే ఓకే, అది లాక్డౌన్ దెబ్బేసింది అదంతా ఓకే, 2 ఏళ్ల పాటు ఇబ్బంది అయ్యింది. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాకి ఎందుకంత తెలియదు, 5 ఏళ్ళు గ్యాప్. 2022లో అది వస్తే 2027లో ఇది వస్తుంది, 27 కూడా డౌటే, 28 రావచ్చు అంటున్నారు మళ్ళీ, చెప్పలేం, అది సినిమా వర్క్స్ ఏమో నడుస్తూ ఉంటాయి కాబట్టి అది. సో ఇలాగ ఈ అన్ని కారణాల వల్ల పీపుల్ అయితే థియేటర్కి రావడం మానేశారు. సో అది ఇంకా దానికి ఇంకేం చేస్తాం, బట్ వస్తారు, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, మంచి సినిమాలు వచ్చినప్పుడు వస్తారు, డెఫినెట్గా వస్తారు, పీపుల్ థియేటర్లకు వస్తారు, ఎంజాయ్ చేస్తారు. రిలీజ్లకే తెగెళ్తున్నారు, మెయిన్ రిలీజ్లకి వెళ్తారు. కాకపోతే ఏంటంటే మంచి సినిమా రావాలి, గొప్ప సినిమా రావాలి, ఆర్ విజువల్ స్పెక్టాకిల్ అయ్యి ఉండాలి, ఆర్ లేదంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అయ్యి ఉండాలి. అట్లాంటిది ఏదైనా జరిగితే అప్పుడు వస్తారు, లేదంటే రారు, అంతే. అది మరి పరిస్థితి. ఇంకా దానికి చాలా జనాలు థియేటర్లకు రావడం మానేశారు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పీపుల్ వస్తారు, కానీ వాళ్ళకి నచ్చే సినిమా రావాలంతే. అది వచ్చిన నాడు వస్తారు, అది తీసి అది అందించి అప్పుడు కూడా రావట్లేదంటే అది వేరే విషయం. ఏది అన్ని సినిమాలు తీస్తానే ఉండే చెప్తాను కదా, సంవత్సరానికి 250 సినిమాలు తీసి జనాలు థియేటర్లు రావట్లేదంటే ఏడొస్తారు. సో అది మరి. సో ఇవి గైస్ రీజన్స్ నాకు తెలిసి. సో మీరేమనుకుంటున్నారు?
ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. మనం ఉంటాం నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.